దేవుని ఆత్మ సంబంధమైన మాటేనా నీ దగ్గరకు వచ్చేది? దేవుని ఆత్మ సంబంధమైన మాట నిన్నేం చేస్తుందంటే నీ ఆత్మీయ జీవితాన్ని పురికొల్పుతుంది. సైతాను మాట ఏం చేస్తుందంటే విభేదాలు కలుగు చేస్తుంది. నీ చెవులో ఆ మాట పడంగానే నువ్వు గుర్తించాలి వెంటనే. విభేదాలు కలుగు చేస్తుంది, విద్వేషాలు కలుగు చేస్తుంది, మనుషుల అహాన్ని బయటకు తీసుకొని వచ్చి రచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది. యేసయ్య దగ్గరికి ఏ మాట వచ్చింది? సిలువలో ఉన్న దొంగ, నువ్వు క్రీస్తువు కదా, అమ్మో తెగ ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వా ఏమి ఈరోజు చేయలేదా అని అంటారు. ఉపవాసాలు అన్నావు కదయ్యా, ఈరోజు ఏమి సువార్త అంటా పోయినవుగా. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? మౌనం వహించాలి. ఏ స్వరం వినబడింది యేసయ్యకు? తనను కలవరపరిచి అవమానపరిచేటువంటి స్వరం వినపడి ఆ సమయంలో ప్రభు ఏం చేశాడు? సమస్త విధములైన మంచితనం అనే ఫలమును ఫలింపచేశాడు. ప్రైజ్ అలార్డ్. అందుకనే వాక్యంలో రాయించి పెట్టాడు, సహోదరులారా మనము మన సహోదరులను ప్రేమించుచున్నాము గనుక. ఎక్కడి నుండి దాటాము? మరణములో నుండి దాటి జీవములో అడుగు పెట్టాం. ఆమేన్. ఇప్పుడు ఆ దొంగని ప్రేమించకుండా మౌనంగా ఉండకుండా మాట్లాడుంటే యేసయ్య పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా నేను. ఇప్పటికైనా రూట్లోకి వచ్చారా? కాబట్టి దేవుని ప్రియులారా, నా మాటలు నేను ముగిచ్చేస్తున్నాను. ఈ బలారాధన ఎందుకునంటే నువ్వు ఏర్పాటులోనికి రావడానికి. ఏమిటా ఏర్పాటు అంటే నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించాలి ప్లస్ ఆ ఫలము నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు? ఆయన రాకడ వరకు నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన రాకడ వరకు నువ్వు ప్రేమించే వ్యక్తివిగానే ఉండాలంతే. అందుకు ఈ యేసయ్యను గురించి యోహాను సువార్త 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, అంతము వరకు ఆయన ప్రేమించెను అని రాయబడి ఉంటుంది. ఎంతవరకు? అంతము వరకు. మన ఫలము ఎప్పటిదాకా ఉండాలంటే మనలో ఊపిరి ఉన్నంత వరకు ఆ ఫలము నిలిచి ఉండడానికి ఆయన అనుగ్రహించాడు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఫలమును గురించి 1-2 మాటలు చెప్పి నేను ముగించేస్తా. చూడండి, ఆ ఫలములలో అనేక విధములైన ఫలాలు చెప్పా. తగ్గింపని, విధేయతని, మంచితనమని, నీతని, యథార్థతని, పరిశుద్ధత, నిర్దోషత్వము. ఆ ఫలము నిలిచి ఉండాలి అనంటే ఏం చేయాలి? 1-2 మాటలు నేను ముగించేస్తా. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఆ ఫలము పోగొట్టుకోకుండా ఉండాలంటే, నీతో ఉన్నంతకాలం మంచిగానే ఉంటున్నావు, ఓకే పర్వాలేదు. నీతో ఏదైనా బెడిస్తే, ఏదైనా చెడ్డ సమాచారం తెలిస్తే మళ్ళా ఆ ఫలాన్ని పోగొట్టుకుంటున్నావు నీవు. ఆ ఫలం కాపాడబడాలంటే ఏం చేయాలని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకొని మనం ముగించేసుకుందాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను. మనము పరిశుద్ధులమును గాను నిర్దోషులమును గాను మహిమగల సంఘముగా మనం కాపాడబడాలి అంటే, మనము నిలిచి ఉండాలి అని అంటే యేసయ్య ఏం చేశాడు? తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, యేసయ్య మనలందరినీ ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరచి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు యేసయ్య? వాక్యముతో. చెప్తారు ఒకసారి, ఇంకొంచెం గట్టిగా. వాక్యముతో చెప్పండి. వాక్యముతో ఉదక స్నానము చేసి. అది ఒక్క నిమిషం ఉండండి. వాక్యముతో ఏ స్నానము?
ఈరోజు వేడి నీళ్ళు ఎంతమంది పోసుకున్నారు? వేడి నీళ్ళే పోసుకోలేదా? అందరు చల్లనీళ్ళేనా? వేడి నీళ్ళు పోసుకున్నారు. 1 2 3 4 4 కాదంటేనా? కాకపోతే ఎందుక పోసుకున్నావా? సరే, కొంతమంది పోసుకున్నారు, లెక్క ఎందుకులే. వేడి నీళ్ళు పోసుకోగానే నీ శరీరం ఆ స్పర్శను అనుభవిస్తుందా? ఏమని చెప్పింది నీ బాడీ? మాకేం తెలుసా? వేడిగా ఉందని చెప్తుంది. నీళ్లు వేడిగా ఉన్నాయి అని చెప్పింది నీ బాడీ. ఇంకొంచెం వేడి పోసుకుంటే అమ్మో అమ్మో అన్నట్టు డ్యాన్స్ చేస్తూ బాత్రూమ్. ఇంకొంచెం వేడి పోసుకుంటే చర్మం ఊడిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఉదక స్నానమునంటే వేడి నీళ్ళు. ఉదకము అనంటే ఉడకబెట్టడం, వేడి చేయడం. వాక్యం అనేటువంటి నీరు ఏం చేసి ఉదకం వేడి చేసి ఆ వేడి నీళ్ళతో మనల్ని ఏం చేస్తున్నాడట? పసిబిడ్డలకి ఏ నీళ్ళు పోయాలి? ఎందుకమ్మా? ఎందుకు? ఆ మురికంతా పోయి ఆ పసిపిల్లల దేహం శుభ్రం అవ్వాలంటే వేడి నీళ్ళు పోయాలి. గర్భవతులకు వేడి నీళ్ళు ఎందుకు పోయాలి? డాష్ 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 ఏసు రక్తమే చేయం. ఆమేన్. వేడి నీళ్ళు అవసరం. పని చేసిన వారికి వేడి నీళ్ళు పోసుకోవాలి అని అంటారు. ఎందుకు? డాష్ డాష్ డాష్. వేడి నీళ్ళు ఏం చేస్తాయి అని అంటే శరీరాన్ని తేలికపరుస్తాయి. ఆమేన్. శరీరంలో ఉన్న భారాన్నంతటిని తీసివేసి శరీరాన్ని తేలికపరుస్తాయి. శరీరంలో ఉన్నటువంటి మట్టి మలినం అంతటిని తొలగించి వేస్తుంది. నీ శరీరాన్ని శుభ్రపరుస్తుంది వేడి నీళ్ళు. ఫలిస్తున్నావు, మంచిదే. ఆ ఫలము నిలిచి ఉండాలని అంటే వాక్యమనే ఉదక స్నానము చేత. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని నువ్వు త్రాగాలి. వాక్యము చేత నువ్వు పోషింపబడాలి. ఇర్మియా భక్తుడు అంటాడు, నీ వాక్యము నాకు దొరకగా దాన్ని ఆహారంగా నేను భుజించాను అని అంటాడు. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నీ వాక్యము జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ వాక్యం అని అంటాడు. యెహెజ్కేలు భక్తుడు అంటాడు, అయ్యా ఆ వాక్యమనే ఇదిగో ఈ గ్రంథాన్ని నేను నమిలి తినేస్తున్నాను ఆ వాక్యాన్ని అంటాడు. వాక్యాన్ని ఆ విధంగా ఆహారములాగా తీసుకోవాలి, నీళ్ళలాగా త్రాగాలి. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మనం పొందుకొనిన ఆ ఫలము నిలిచి ఉండడానికి ఆ వాక్యం మనల్ని కాపాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.